ఓం సాయినాథాయ నమః. సాయిబాబా పరంధాముడే పర్తిసాయి అన్న శీర్షికల భాగంగా మనము భక్తుల యొక్క మనోభావాలు, భక్తుడికి బాబా పట్ల ఉన్న భక్తి తత్పరతను గురించి తెలుసుకుంటూ ఉన్నాము. భక్తుడు తనకు నచ్చిన రూపంలో దేవుడిని చూస్తాడు, నచ్చిన నామంతో దైవాన్ని దర్శిస్తాడు, స్మరిస్తాడు. తనకిష్టమైన అనుభవంతో దైవాన్ని తనవాడిగా భావిస్తాడు. ఎందరో భక్తుల జీవితాలలో స్వామి అంతా తానే నిలిచారని ఎన్నో రుజువులు గడగడా చెప్పడం ప్రారంభిస్తే విన్నవారు పరవశించి అంగీకరిస్తారు కూడా. కొందరు అంటారంట, సాయిబాబాను నమ్ముకున్న వారు కూడా చనిపోయారే అంటారంట. అంటే సాయిబాబాను నమ్ముకోవడం చనిపోకుండా దేహం నిలబడాలన్నా, అలా నమ్ముకున్న వారు చనిపోకుండా ఉంటే లోకంలో మరణాలే ఉండవు, చివరకు అన్నం లేకుండా చావాల్సి వస్తుంది. దైవారాధన అనేది మోక్ష ప్రాప్తికి తప్ప రుగ్మతలు రాకుండానో దీర్ఘకాలం జీవించడానికో కాదు. భగవంతుని నమ్ముకోవడము మనము పుట్టినప్పటి నుండి ఎన్నో కర్మలు తెలుసో తెలియకో చేసి ఉంటాము. వాటినంతా పరిష్కరించుకుంటూ గురువు యొక్క సాంగత్యంతో సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళితే చివరి రోజుల్లో ప్రశాంతంగా ఇంకా నాకు ఏం అవసరం లేదని నిశ్చల స్థితి ఏర్పడుతుంది. అందుకు ఏదో ఒక ఆరాధ్య దైవాన్ని పట్టుకొని నామస్మరణ పట్టుకొని ముందుకు పోవాలి. అంతేగాని పలానా దేవుణ్ణి నమ్ముకున్నారు చనిపోయినాడే ఏమి అనేసి అట్లంతా మనము మాట్లాడకూడదు. ఏమంటే భగవంతుడికైనా తప్పదు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. పుట్టినవాడికి చావు తప్పదు, చనిపోయినవాడు మళ్ళా పుడతాడు. వాడి యొక్క కర్మఫలానుసారం ఎట్లో ఒకట్లా ఈ విషయం భగవద్గీతలో చెప్పింది. కాబట్టి ఆ దేవుడిని నమ్ముకున్నాము, ఆయనేం మిమ్మల్ని బతికించలేదా అని అంత మనము అలాంటి వితండవాదాలు చేయకూడదు. ఎవరికైనా బాగా కలిసి వస్తున్నప్పుడు వాడికేం పెట్టి పుట్టాడు, పట్టిందల్లా బంగారం అవుతున్నది అనటం వింటూ ఉంటాం. అట్లే నాది ఐరన్ లెగ్ అని బాధపడుతూ నా తలరాత అనే మాటను కూడా వాడుతూ ఉంటాం. ఆ మాటకు సరైన అర్థం తెలిసినా తెలియకపోయినా జనసామాన్య హృదయాలలో బలంగా నాటుకున్న కర్మ సిద్ధాంత ప్రభావం ఇది. ఇదంతా ఒట్టి మూఢనమ్మకాన్ని కొట్టి పారేసేవారు కూడా కొందరు ఉంటారు. అలాంటి వారు నిజ జీవితంలో బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఎట్లా రాసిపెట్టి ఉంటే అట్లా జరుగుతుంది అని మెట్టవేదత్వం వల్లిస్తుంటారు. ఇలాంటి కర్మ సిద్ధాంతానికి భగవాను పలుమార్లు ఎట్టి సందిగ్ధాలకు తావులేని విధంగా స్పష్టత ఇచ్చారు. ఆచరణలో శాస్త్రీయ దృక్పథము, తత్వము ఇమిడి ఉంది. విశ్వాసం లేని వారు కూడా ఈ వివరణలో కాదనలేని సహేతుకత ఉంది. ఈ అంశాన్ని గురించి స్వామి సందేశాల సారాన్ని మనము స్థూలంగా ఇట్లా అర్థం చేసుకోవచ్చు. భగవంతుడు సృష్టిలోని సకల జీవరాశులు అన్నింటిలోకి మానవునికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి సుఖంగా జీవితం గడపడానికి ప్రకృతిలో ఎన్నో వనరులు, వసతులు కల్పించాడు. కానీ స్వేచ్ఛ ఇచ్చినట్లే ఇచ్చి విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి వర్తించండి అన్నారు. మంచి చెడు పనులకు తగు మోతాదులో ఫలితము ఉంటుంది అని షరతు కూడా విధించారు. ఇక్కడ న్యూటన్ అనే విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సూత్రాన్ని పోలి ఉండే కర్మ సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు స్వామి. ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అయితే ఈ కర్మల ఫలితాలనేవి అనేక జన్మల్లో కోట్లాది మంది చేసే పనులు ఎట్లా రికార్డ్ అవుతాయి, ఎవరు రికార్డ్ చేస్తారు, ఈ పనికి ఈ ఫలితమని ఎవరు నిర్దేశిస్తారు అని మనకు ప్రశ్నలు, సందేహాలు వస్తాయి. వచ్చిన దానికి సత్యసాయిబాబా వివరణ ఇచ్చారు. ఏమని? ఈ కర్మఫలాలను నమోదు చేసి ఫలితాలను నిర్ధారించేది భగవంతుడే. అందుకే ఆయనను కర్మఫల ప్రదాత అంటారు. మనము లలితా సహస్రనామంలోని లలితా త్రిశతిలో చూస్తే అమ్మవారికి కర్మఫల ప్రదాత అనే పేరు ఉన్నది. భగవతి అయినా భగవంతుడన్న రూపములు ఏదైనా మాట ఒకటే, కర్మ ఫల ప్రదాత. ఈ విషయమే మనము లలితా త్రిశతి పారాయణం చేసిన వారికి కూడా కర్మఫల ప్రదాత అనే పేరు అమ్మవారికి ఎలా సరిపోయింది అనే విషయాన్ని మనము ఇది గతంలో చేసుకున్న వీడియోలో చదువుకున్నాం. బాధ్యతను ఆయన బ్రహ్మకు డెలిగేట్ చేశారు. అందుకే బ్రహ్మ ప్రతి మనిషి నుదుట 3 పంక్తుల్లో లిఖిస్తాడు అనే బలమైన విశ్వాసం ఉంది. దీనినే నుదుటి రాత, తలరాత, బ్రహ్మరాత, లలాట లిఖితం అంటూ ఉంటాం. మనలో చాలామంది నమ్మకం
చిత్రగుప్తుడు రికార్డు చేసిన ప్రకారం యమధర్మరాజు శిక్షలు విధిస్తాడని. కానీ భగవాను ఈ కథనాన్ని ఏ రోజు సమర్థించలేదు. ఎక్కడో దూరంగా మరో లోకంలో కూర్చొని ఎవరు నమోదు కార్యక్రమం నిర్వహించడం లేదు. ఈ నమోదు కార్యక్రమం ఒక యంత్రం ద్వారా ప్రతి మనిషి శరీరంలోనే అమర్చాడు. ఈ యంత్రము చిత్రగుప్తుడు అనే పేరుతో చడి చెప్పుడు లేకుండా నమోదు చూస్తున్నది. మన ఆత్మే మనకు సాక్షి. అదే చిత్రగుప్తుడు. అదే మనం చేస్తున్న పాపపుణ్యాలకు రికార్డు వంటిది. ఏ విషయం మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి స్వామి ఒక ఉదాహరణ పూర్వకంగా వివరించారు. విమానాల్లో ఉండే బ్లాక్ బాక్స్ ప్రస్తావన తెచ్చారు. ప్రతి విమానంలో కూడా ఈ బ్లాక్ బాక్స్ అనే పరికరం ఉంటుంది. ఈ విమానము బయలుదేరిన క్షణం నుండి కాక్పిట్ సిబ్బంది సంభాషణ గ్రౌండ్ కంట్రోల్ వారితో కొనసాగించవచ్చు. పొందిన ఆదేశాలు అన్ని అక్షరం పొల్లుపోకుండా బ్లాక్ బాక్స్ రికార్డు చేస్తుంది. విమానం అగ్నికి ఆహుతైన, సముద్రంలో కూలిన ఈ బ్లాక్ బాక్స్ భద్రంగా ఉంటుంది. ఇది అగ్నికి కాలదు, నీటికి తడవదు. ఆ పరికరం సహాయంతో ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా విమాన ప్రమాదానికి గల కారణాలను మనము తెలుసుకోవచ్చు. అట్లే భగవంతుడు మన దేహాల్లో కూడా హృదయం అనే బ్లాక్ బాక్స్ను అమర్చాడు. రికార్డింగ్ పర్ఫెక్ట్గా, శాశ్వతంగా, శిలాశాసనంగా ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ని పరమాత్ముడు గీతలో చెప్పబడిన ఆత్మగా అన్వయించుకోవచ్చు. ఆత్మ అగ్నికి కాలదు, నీటికి తడవదు. ఆత్మ శాశ్వతం. జనన మరణములు దేహమునకే కానీ ఆత్మకు కాదని, అట్టి ఆత్మను అగ్ని దహింపజాలదు, ఆయుధములు ఛేదింపజాలవు, నీరు తడపజాలదు, గాలి ఎండింపజాలదు. ఆత్మ శాశ్వతం అని భగవద్గీతలో 22-23 శ్లోకంలో ఏం చెప్పినారు? నైనం చిందతి శ్లోకములో చెప్పారు. నా శోషయతి మారుతః భాషాంసి జీర్ణాని యదా విహాయ సర్వ అనే 2 శ్లోకాలు 22-23 శ్లోకాల్లో నైనం చిందతి సస్రాణి నైనం దహతి భావకః నా చేయం క్లయదేం త్యాపో నా శోషయతి మారుతః అని చెప్పారు కదా. అట్లే దేవుడు పని కట్టుకొని ఎవరి ముఖాన ఏమీ రాయడు. వారు చేసే మంచి చెడ్డల ఫలితాలు వారి నుదుటి రాతగా పరిణమిస్తుంది అంటారు బాబా. ఈ జన్మలో మానవుడిగా మనం జన్మించాం. మనం చేసే మంచి చెడ్డల ఫలితాలే మన నుదుటి మీద రాసి ఉంటాయి. ఈ నుదుటి రాత ప్రకారమే మరలా మనము ఈ దేహము పోకపోయినా ఉన్న కాలంలోనే కూడా మంచిగా ఉన్నామంటే ఆ పనులను కూడా, ఆ కర్మలను కూడా ఇట్లాగే కంప్లీట్ చేస్తాం. లేదా మరి ఒక జన్మ తీసుకుని పూర్తి చేస్తాం. ఇంతే. ఎట్టి విత్తులు నాటి ఇచ్చోట ఉంటివో అట్టి ఫలములే నీకు అందుచుండును. విత్తనం ఒకటైనా వేరు ఫలమును పొందుట అది ఎట్లు సాధ్యమగును? ఒక రైతు మొతక ధాన్యం నారు పోశాడు. మొతక ధాన్యమే చేతికొస్తుంది. వచ్చే సంవత్సరం సన్నధాన్యం నారు పోసుకుంటే సన్నధాన్యం పంట చేతికొస్తుంది. అట్లే కర్మఫలం కూడా మనం చెడ్డ పని చేసినామా చెడ్డ ఫలితమే వస్తుంది. దానిని అనుభవించి తీరాలి. మంచి పని చేసినామా మంచి ఫలితం వస్తుంది. ఆ మంచి ఫలాలు కూడా మనమే అనుభవించాలి. మరి ఒకరు అనుభవించరు. కొందరు అనుభవిస్తున్న కష్టాలు కడగండ్లు చూసి మనకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఇంత మంచివారికి ఇన్ని కష్టాలు ఏమిటి అని. అతడు ప్రస్తుతం మంచివాడే, తప్పులేదు, అందులో ఏం సందేహం లేదు. కానీ అతడు గత జన్మల్లో చేసిన మంచి చెడులు కేవలం భగవంతుడికి మాత్రమే తెలుసు. అందుకే ఎంత కరుణాహృదయుడు ప్రేమ స్వరూపుడైనా జరగవలసిందే జరుగుతున్నది అని భగవంతుడు భావిస్తాడు. కర్మఫలం తప్పనప్పుడు దైవభక్తి, పూజలు, నోములు, వ్రతాలు అన్నీ నిరర్థకమేనా అని ప్రశ్న ఉదయిస్తుంది. ఏమాత్రం నిరర్థకం కావు. ఒక ఉదాహరణ, ఉరిశిక్ష విధించిన నేరస్తునికి సత్ప్రవర్తన కారణంగా జీవిత ఖైదుగా మార్పు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది కదా. అట్లే సాధారణ ఖైదీలను సత్ప్రవర్తన కారణంగా ముందుగానే విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది కదా. ప్రభుత్వాన్ని బంధించిన రీతిగా పొదుపు చేసిన వారికి ఆదాయ పన్ను చెట్లు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఉంటుంది కదా. అట్లే లలాట లిఖిత ఫలానుభవం కర్మ సిద్ధాంతం దైవ శాసనమైన నిత్య జీవితంలో సత్ప్రవర్తన కారణంగా ఇలాంటి మినహాయింపులు ఇచ్చే అధికారం ఒక దైవానికే ఉంటుంది. ఈ మినహాయింపుల ప్రభుత్వానికి ఉన్నట్లు ఇప్పటి నుండైనా మనం కూడా దైవానుగ్రహానికి పాత్రలయ్యే విధంగా మన జీవితాలను తీర్చిదిద్దుకుందాం. ఆనందంగా జీవిద్దాం. హరి ఓం తత్సత్. ఓం సాయినాథాయ నమః.